హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను 36 సైజ్ బ్లౌజ్ అండ్ క్రాస్ కటింగ్ చూపిస్తున్నానండి. చూడండి, ఫస్ట్ లెంత్ అండి. ఇక్కడ కూడా పైన స్ట్రైట్గా లైన్ వేసి కట్ చేసి పెట్టుకోండి నీట్గా. ఫస్ట్ లెంత్ నేను మార్క్ చేశానండి. చూడండి, లెంత్ 13 ఇంచెస్ లెంత్, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పైన కింద కుట్టు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ కూడా కొంచెం దూరంలో పెట్టుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ వచ్చేసి నేను వీళ్ళకి 5 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే కొంచెం దూరంలో కూడా 5 ఇంచెస్కి ఇలాగా ఒక మార్క్ చేసుకొని వీళ్ళకి చంక డౌన్ వచ్చేసి 5.5 ఇస్తున్నానండి. 5.5. 5.5. ఈ సెంటర్లో ఒక లైన్ వేసి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి వేస్ట్ అండి. వేస్ట్ వచ్చేసి 28 ఉంది. దాన్ని బై 4 చేస్తే మనకి 7 వస్తుందండి. 7 ఇంచెస్కి 7 ఇంచెస్ ప్లస్ మనం వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్ వేస్తాం కదండి, దానికోసం 1 ఇంచ్ మొత్తం 8 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా 1.5. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్క్ చేసుకోండి. చెస్ట్ వచ్చేసి 36 అండి. 36ని బై 4 చేస్తే మనకి 9 వస్తుంది. 9 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 1.5 ఎక్స్ట్రా. మార్క్ చేసుకొని ఇప్పుడు చంక రౌండ్ చేయాలండి. హామ్ రౌండ్ వచ్చేసి నేను ఇక్కడ 1.25 తీసుకుంటున్నాను. 1.25. ఓకేనా? దీన్ని సర్కిల్ వేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. నాకు ఆర్మ్ రౌండ్ మొత్తం 16 ఇంచెస్ వచ్చింది. దాన్ని బై 2 చేస్తే మనకి 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్ని మనకి ఇక్కడ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. 8 ఇంచెస్కి ఒక 0.2 ఇంచ్ దూరంలో టేబుల్ పెట్టుకొని ఇలా మెల్లగా చూడండి. నాకు ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. 1 పాయింట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఏంటంటే కుట్టిన తర్వాత చంక దగ్గర పట్టేయడం కానీ లూజ్ కానీ రాదండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. నేను ఇక్కడ 5 ఇంచెస్ అనేది షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను కదా, దీంట్లో 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్కి నేను నెక్కి ఇస్తున్నాను. వాటి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచెస్. ఇక్కడ 2 ఇచ్చాను కదండి, ఇక్కడ 2.5 ఇస్తున్నాను. మరి బ్రాడ్గా కావాలన్న వాళ్ళకి 3 ఇంచెస్ వరకు పెంచుకొని రౌండ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్ అండి. బ్యాక్ డాట్ వచ్చేసి సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నుంచి
వేస్ట్ లైన్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని లెంత్ వచ్చేసి ఈ సైజు వాళ్ళకి 4 ఇంచెస్ ఇస్తే సరిపోతుందండి. 4 ఇంచెస్. అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వేసుకొని మార్క్ చేసుకోండి. ఓకే, ఇంత అండి. కటింగ్ చేద్దాం. ఎవరైనా షోల్డర్స్ జారుతుంది అన్నప్పుడు ఒక పావు ఇంచ్ ఇక్కడ తగ్గించేసి ఇలా కట్ చేసుకోండి. నేనేం కట్ చేయట్లేదండి, వీళ్ళకి బాగానే ఉంది, సరిపోయింది. కచ్చా పెట్టుకోండి. నేను బ్యాక్ నెక్ ఇప్పుడే కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసిన తర్వాత బ్యాక్ కట్ చేస్తాను. చూడండి, ఇలా వేసుకోండి. ఇటువైపు కరువుస్ ఉన్నాయి కదండి, కరువు సైడు శంఖ అనేది ఇటువైపు వచ్చేలా చూసుకోండి. కరువు సైడు ఇలా క్రాస్గా వేసుకోండి. ఈ పీసెస్ చూడండి, ఇలా పడితే ఇలా క్రాస్గా సాగాలండి క్లాత్. అప్పుడు మీకు క్రాస్ అనేది చాలా బాగా ఫ్రంట్ సైడ్ క్రాస్ వస్తుంది బాగా. చూడండి, చుట్టూ మార్క్ చేసేసుకోండి. ఇలాగ చుట్టూ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని అలాగే ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకోండి. తీసుకొని ఇక్కడ వీల్ మార్కర్తో ఇలా పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దామని. మనకి ఇక్కడ మార్క్ అనేది కనిపిస్తుందండి, ఈ మార్క్ మీదనే అలాగా స్ట్రైట్గా లైన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ నుంచి కిందికి దించండి, హాఫ్ ఇంచ్. ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6.5 ఇస్తున్నాను. ఇక్కడ మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఇక్కడ నేను 2.25 ఇస్తున్నానండి. ఫ్రంట్ సైడ్ కొంచెం బ్రాడ్గానే ఇస్తున్నాను. కస్టమర్ చాయిస్ అండి, వాళ్ళు బ్రాడ్గా కావాలన్నప్పుడు మనము
కొంచెం ఇక్కడ పెంచుకొని సైజ్ని డాట్గా చేయాలి. ఓకేనా, ఇక్కడ కింది నుంచి 2 ఇంచెస్కి ఒకసారి మార్క్ చేసుకోండి. ఒక లైన్ వేసుకొని ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్లో వీళ్ళది వేస్ట్ వచ్చేసి 28, చెస్ట్ వచ్చేసి 36, అంటే కొంచెం చెస్ట్ అనేది హెవీగానే ఉంది. అందుకని ఒక 1 ఇంచ్కి ఇక్కడ కింద మార్క్ చేసుకోండి. 1 ఇంచ్. ఓకేనా, నార్మల్గా చెస్ట్ అనేది ఒక డిఫరెన్స్ వేస్ట్కి చెస్ట్కి 4 ఇంచెస్ ఉంటే 1/2 ఇంచ్ తీసుకోండి. అంతకంటే ఎక్కువగా ఉంటే 1 ఇంచ్ తీసుకోండి. నాకైతే 8 ఇంచెస్ డిఫరెన్స్ ఉందండి, అందుకని నేను ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకున్నాను డీప్. ఇక్కడి నుంచి 2.5 మార్క్ చేసుకోండి. నేను వీళ్ళకి 2.75 ఇస్తున్నానండి. 2.75. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను డాట్ అనేది పెంచానండి. ఇక్కడ పైనకి 1/2 ఇంచ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్కి, ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్కి పెంచండి. కర్వ్ స్కేల్ ఇలాంటి అప్పుడు బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనకేంటంటే ఈ సర్కిల్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలండి. ఎలా అంటే వేస్ట్లో 4వ వంతు 7 అండి, ప్లస్ మనకి 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాను, ప్లస్ డాట్ వచ్చేసి 2.75 తీసుకున్నానండి నేను. మొత్తం ఓవరాల్గా ఎంత వస్తుంది అంటే 7, 10, 11.25 వస్తుందండి. 11.25. ఇది అనేది మనకి సర్కిల్ అనేది కరెక్ట్గా 11.25 ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, నాకేంటంటే 11.5 వచ్చింది. ఉండనివ్వండి ఇలాగే, ఎందుకంటే వీళ్ళ చెస్ట్ అనేది హెవీగానే ఉంది కదా, ఉండనివ్వండి. ఎప్పుడైనా మీకు ఎవరికైనా తక్కువ వచ్చినప్పుడు మీరేంటంటే ఇక్కడ పెంచుకోండి, 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఇక్కడ పెంచుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇంతే అండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. కొంచెం కట్ చేసేటప్పుడు నిదానంగా చేయండి.
మీకు డాట్స్ అండ్ హ్యాండ్ కటింగ్ అనేది నా ప్రీవియస్ వీడియోలలో ఉన్నాయండి, ఎలా కట్ చేయాలనేది. నేను ఇక్కడ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అందుకనే నేను అవి సపరేట్గా పెట్టానండి. నా కటింగ్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.